హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేను గోంగూర వేసి చికెన్ కర్రీ చేశానండి. చాలా బాగొచ్చింది. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయండి. చికెన్ అండ్ గోంగూర తీసుకున్నానండి. గోంగూర అయితే ముందు దీన్ని నేను బాయిల్ చేసేస్తా. అంటే చికెన్ వేగిన తర్వాత మనం అందులో వేసేసుకోవచ్చు. అందులో ఉడికిపోతుంది. కాకపోతే కొంచెం ఆకుగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ దీన్ని బాయిల్ చేసి దీన్ని బాగా కొంచెం పేస్ట్ చేసి అప్పుడు అందులో యాడ్ చేస్తాను. చికెన్ తీసుకుని నేను ఆనియన్స్ ఒక 4 కట్ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను కర్రీ స్టార్ట్ చేసేయడం చూపిస్తాను. అయితే నేను ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేస్తాను సరిపడినంత. ఆయిల్ అయితే వేసేస్తా. ఆనియన్స్ చాలా ఈజీగా చేస్తున్నాను గోంగూర చికెన్ కర్రీ. ఇది వేగే లోపల నేను గోంగూర తీసి దీన్ని బాయిల్ చేస్తాను. వేరే గిన్నెలో వేసి బాయిల్ చేస్తాను. ఇందులో బాయిల్ చేస్తున్నా. ఒక స్టవ్ మీద పెట్టి ఇవి బాగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా నేను ఫ్రై చేస్తాను. ఆనియన్ వేగిపోయిందండి. నేను కొంచెంగా పసుపు వేసాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇంట్లో చేసింది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సరిపడా వేసాం. మళ్ళీ నేను ఏదో ఎక్కువ వేసేస్తున్నాను అనుకుంటారేమో, తక్కువనే వేసా. చికెన్ వేసేస్తున్నా. చికెన్ బాగా వేగే వరకు ఉంచి అప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తాను. ఇంతలోపు గోంగూర ఉడికిపోయింది. దాన్ని మెత్తగా రుబ్బేసి ఇది బాగా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు వేస్తా. హాఫ్ కాదు, ఒక 90% వరకు ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను. చూసారా, గోంగూర బాగా రుబ్బేసాను చేసి. ఇప్పుడైతే చికెన్ అయిపోయింది. అందులో స్పైసెస్ యాడ్ చేసేస్తా. చికెన్ జ్యూసీగా భలేగా వచ్చింది. ఇప్పుడు నేను ఇందులో అన్ని మిర్చి పౌడర్ అన్ని గరం మసాలా అన్నీ వేసేస్తా. ధనియాల పొడి 2 టీ స్పూన్స్ వేస్తా. జీలకర్ర పొడి 1 టీ స్పూన్. మసాలా చికెన్ మసాలా 2 టీ స్పూన్స్ వేసాను. చికెన్ నేను ఏం చేశానంటే ఇది మొత్తం తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసేసి సాల్ట్ వేసి మొత్తం పెట్టేసాను అన్నమాట. అలా అయితే ఏమవుతుందంటే చికెన్ని చూపిస్తా. చూసారా, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇంత బాగా వస్తుంది చికెన్. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. తింటే ఆ పీస్ చాలా బాగుంటుంది అన్నమాట. మనం చికెన్లో అలా పెట్టుకుంటే సాల్ట్లో అలా చికెన్ పెట్టుకుంటే బాగుంటుంది. సాల్ట్ 1.5 టీ స్పూన్, కావాలంటే మళ్ళీ వేస్తా. మిర్చి పౌడర్, గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారమే ఉండాలి, లేకుంటే బాగోదు. 4.5 వేసా. మరీ అంత ఏమి ఉండదులేండి స్పైసీ, అంతనా అనుకోవద్దు. చూసారా, నేను ఇలా దీన్ని వేస్తేనే చికెన్ ఇంత బాగా కుక్ అయిపోయింది. ఇందులో వాటర్ వేసి మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇది ఎలా దీని నుండి జాయింట్ ఎలా పోతుంది చూసారా, ఉడికితేనే ఇలా లేస్తుంది. అది పచ్చిగా ఉంటే ఖచ్చితంగా లేవదు. అలా ఒక 5 మినిట్స్ ఉంచి అప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ వేస్తాను. ఎందుకంటే గోంగూర వేసేటప్పుడు మనమేమి ఇందులో వాటర్ అనేది వేయం. కొంచెం లైటింగ్ తక్కువ వస్తుంది చూడండి. మనం ఈ విధంగా దించుకుంటాము. ఇది కొంచెం ఉడికిన వాటర్ వస్తుందేమో, సో
సో నేనైతే ఇప్పుడు ఇది మూత పెట్టేస్తాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా, చూడండి. ఆకు అంతా రుబ్బడం వల్ల ఇలా, లేకుంటే డైరెక్ట్ వేస్తే కొంచెం ఆకు కింద ఉంటుంది. కానీ ఇది లేతాకనే ఉండకపోవచ్చు, ఒకవేళ మన డైరెక్ట్ యాడ్ చేసినా కూడా. అలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి శ్రద్ధ అంటే ఓపిక అన్నమాట. చూడండి బాగుంది కదా, కలర్ఫుల్గా భలేగా ఉంది. ఇది ఇంకొక 8 మినిట్స్ 10 మినిట్స్ లోపు దగ్గరలో వరకు ఉడికిస్తాను. తర్వాత ఆపేస్తాను. పలుచగా లేదు, చిక్కగా, ఇంకా కొంచెం దగ్గరకు అయ్యే వరకు కూడా ఉడికిస్తాను. కర్రీ అయిపోయింది చూడండి, మొత్తం ఆయిల్. చికెన్ కూడా చూసారు, ఇక్కడ నుండి చికెన్ అంతా సెపరేట్ అయింది చూడండి. ఇలా పైకి ఇలా లేస్తే అయిపోయినట్టు అన్నమాట, అంటే చికెన్ కుక్ అయింది ఇలా అన్నమాట. ఓకే, లెగ్ పీసెస్ మనం అలా చూసుకోవచ్చు. కొత్తిమీర వేసేస్తా. చూసారా, పుల్లని కమ్మని గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.